దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో సోనియా, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిర్వహిస్తున్న మహాధర్నాలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ మోదీ పాలనపై నిప్పులు చెరిగారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదని, మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టినట్లు వివరించారు. బీజేపీ ఫాసిస్టు పాలన రాహుల్ గాంధీ గారికి దినదినం పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక సర్వే ఛాంపియన్ గా భారత్ జోడో యాత్రలో సాగుతున్నప్పుడు ఈ దేశంలో ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అంత శాతం ఫలాలు అందాలని ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆ నినాదం ఇవాళ మోడీ రాజకీయ మరణ శాసనంగా మారింది. కాబట్టి ఇలా కక్షపూరితంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధ విషయం. తెలంగాణ ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. నెహ్రూ గారు 1937లో అంకురార్పణ చేసినటువంటి ఏజేఎల్ సంస్థ, దానికి అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ పేపర్ గాని, కవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి. ఆ పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. దీన్ని కొండంత గోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. బీహార్ లో ఎన్నికలు గెలవాలంటే ఏదో ఒక సెన్సేషన్ సృష్టించాలి. గుండె అయిన గుజరాత్ లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. కాబట్టి ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అవుతుంది.